తరువాత అన్నా అన్నా రండి అన్నా. తెరు, త్వరగా తెరు. అన్ని సర్దరా. సరేనా అన్నయ్య 100 గ్రాములు పసుపు ఇవ్వండి. పొద్దున్నే మొదటి కస్టమర్ నువ్వేనమ్మా. కొట్టు తెరవగానే పసుపు అడిగావు. మనసుకు సంతోషంగా ఉందమ్మా. వస్తానన్నయ్య. సరేమ్మా. ఏయ్, త్వరగా కానీరా. మూర్తి రారా. రామ్మా రా. పర్వాలేదన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి. ఏంటి మూర్తి విశేషం? సార్, ఈ రోజు మా పెళ్లి రోజు సార్. పోయిన సంవత్సరం మా పెళ్లి మీరే దగ్గరుండి చేశారు. మీ ఆశీర్వాదమే మాకు ముఖ్యం. అవునన్నయ్య, రోజు ఉదయం లేవగానే మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీరు మాత్రం వీళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి పెళ్లి జరిపించకపోతే చాలా బాధపడేవాళ్ళం. ఇందులో ఏముందమ్మా? ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాడు. చిన్నతనం నుంచి తెలిసిన కుర్రాడు. తప్పుడు నిర్ణయం తీసుకోవడం తెలుసు. అందుకే మాట్లాడి ఒప్పించాను. ఇప్పుడు పెళ్లి రోజంటూ వచ్చారు. ఒక్క నిమిషం. ఇప్పుడే కొట్టు తెరిచారు మూర్తి. ఇదే ఉంది, ఉంచు. ఉంచు, చెప్తే విను. పర్వాలేదు. మీ ఆశీర్వాదం ఉంటే అదే చాలు సార్. గుడికి వెళ్తున్నాం అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాం. ముందు మిమ్మల్ని కలిసి ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాతే గుడికి. సంతోషంగా ఉండండి. సరే, ఈ రోజు ఏంటి ప్లాన్? లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి రోజుని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? నాకంటూ ఏం ప్లాన్ ఉంటుంది? తను ఎక్కడికి తీసుకువెళ్ళమంటుందో అక్కడికి వెళ్ళడమే. వాళ్ళ అమ్మగారింటికి వెళ్దామంది. గుడికి వెళ్ళి తిన్నగా వాళ్ళింటికి వెళ్తాం. అక్కడి నుంచి ఏదైనా ఒక సినిమా, తర్వాత హోటల్లో భోజనం. మొత్తం రోజంతా అలా గడిపేసి రాత్రికే ఇంటికి వస్తాం అనుకుంటున్నాను. సంవత్సరం అంతా నా కోసం జీవిస్తోంది. ఈ ఒక్కరోజు తన కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను. ఎంతైనా వైఫ్ సంతోషమే కదా సార్ మన సంతోషం. మేము వెళ్ళొస్తాం సార్. సరేమ్మా, వెళ్ళొస్తాం. ఎంతైనా వైఫ్ సంతోషమే కదా సార్ మన సంతోషం. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థాంక్ యూ టీచర్. నిన్నిచ్చిన హోంవర్క్ అందరూ చేశారా? చేశాం టీచర్. సరే, ఇప్పుడు మీ హోంవర్క్స్ నోట్స్ అన్ని తీసి బయట పెట్టండి. ఆర్తి ఇలా రామ్మా. అందరి దగ్గర హోంవర్క్ నోట్స్ కలెక్ట్ చేసుకురమ్మా. అలాగే టీచర్. హోంవర్క్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అందరూ హోంవర్క్ చేస్తారా? చేశాం టీచర్. గుడ్. శక్తి, నువ్వు హోంవర్క్ చేయలేదా? అడుగుతున్నానుగా శక్తి.
ఎందుకు హోంవర్క్ చేయలేదు? ఎందుకు హోంవర్క్ చేయలేదు శక్తి? నోరు మూసుకునంటే ఏమిటి అర్థం? ఉం? ఎందుకు హోంవర్క్ చేయలేదు? చేయలేకపోయిన టీచర్. నైట్ 10 గంటల వరకు ఇంట్లో పనుంది టీచర్. ఇంట్లో పనుందా? ఏం పని చేశావు? హోంవర్క్ చేయాలని మీ అమ్మకి తెలీదు? నాకు అమ్మ లేదు టీచర్. మా అమ్మ చచ్చిపోయింది టీచర్. మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయనకు తెలుసు కదా. మా నాన్న ఫ్యాక్టరీకి వెళ్ళి లేటుగానే ఇంటికి వస్తారు. పిన్నే టీచర్ ఇంట్లో ఉంటుంది. పిన్నా? అవును టీచర్. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. మా పిన్ని నన్ను అసలు హోంవర్క్ చెయ్యనివ్వదు టీచర్. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఇస్తూనే ఉంటుంది. సరే సరే సరే, ఏడవకు. ఏడవకూడదు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. అందుకని నువ్వు హోంవర్క్ చేయకుండా ఉండకూడదు కదా. నీ హోంవర్క్ పూర్తి చేయడానికి 1 అవర్ పడుతుందా? అన్ని పనులు పూర్తి చేసి తర్వాత హోంవర్క్ చేయొచ్చు కదా. నేనెప్పుడు అలాగే హోంవర్క్ చేస్తాను, కానీ నిన్న అయ్యో, ఏమిటి శక్తి ఇది? నీ చేతికి ఏమైందమ్మా? బట్టలు సర్దకుండా హోంవర్క్ చేయడానికి కూర్చున్నానని వాత పెట్టింది టీచర్. చాలా నొప్పిగా ఉంది టీచర్. అయ్యో అయ్యో, ఏడవకు, ఏడవకమ్మా శక్తి. సరే 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 సరే, నీ పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా తిట్టాను. లంచ్ టైంలో హోంవర్క్ పూర్తి చేసేయి, సరేనా? చేతికి గాయమైంది టీచర్. ఎడమ చేయికి కదా గాయం, కుడి చేయి బాగానే ఉంది కదా. ఇలా మాట్లాడుతోంది ఏమిటా అనుకోకు శక్తి. చూడు, చదువు అనేది అందరికీ ముఖ్యం. నీ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అది ప్రాణం కన్నా ముఖ్యం. నువ్వు చదువుకునే చదువే నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ పేరులోనే శక్తి ఉంది. ధైర్యంగా ఉండు, సరేనా? నేను చెప్పింది అర్థమైంది కదా. బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, సరేనా? ఏడవకూడదు. కూర్చో. తర్వాత ఈ రోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ముత్యం